సో దిస్ కార్ మనుషుల మీద కొన్నిసార్లు కార్కి కనెక్షన్ ఉంటుంది చూడండి, ఆ కనెక్షన్ వేరండి. నేను నిన్న అనుకున్నాను ఏం చేసినా కానీ అమ్మ 2 అవుతుందేమో నైట్, ఇంకేముంది కార్లోనే హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటానేమో అనుకున్నా. కానీ ఐ డోంట్ నో, నిన్న కొట్టుడు సేఫా కాదా అంటే నాకు సేఫే అనిపించింది. 1:30కి రీచ్ అవ్వాల్సింది, వీ రీచ్డ్ అట్ 11:45. ఎస్, నేను కూడా నమ్మలేను. బట్ ట్రాఫిక్ని అలా కంట్రోల్ చేసుకుంటూ రోడ్ సరిగా లేకున్నా కొట్టుకుంటూ వచ్చేసింది. సో ఈ కార్ నాకు నిన్న ఎంత కనెక్ట్ అయిపోయింది అంటే 11:45కి ఎగ్జాక్ట్లీ హాస్టల్కి వచ్చినాం. యాక్చువల్లీ హాస్టల్ ఏంటంటే బుకింగ్ ఉండాలన్నమాట. సో బుకింగ్ లేదు. 5,000 అంట ఒక రోజుకి. 5,000 4,000 ఉండే. మరి 4,000 5,000 పెట్టి మనం ఒకరోజు ఎక్కడ స్టే చేయలేము. మరి ఏదైనా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి. నేనేమనుకున్నానంటే అక్కడికి వెళ్ళి వీ స్టార్టెడ్ ఆస్కింగ్. డైరెక్ట్ కార్ తీసుకుపోయి హాస్టల్ దగ్గర ఆపేసి మాకు ఇలా రూమ్ కావాలి, లేదు అంటే మా దగ్గర టెంట్ ఉంది, నేను టెంట్ సెటప్ క్యారీ చేసుకొని తిరుగుతూ ఉంటాను బేసిక్లీ. సో టెంట్ వేసుకున్నామన్నా వాళ్ళు అలౌ చేయలేదు. ఇక్కడ చిడత పుల్లలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అన్నారు. బట్ ఐ డోంట్ నో, అలా వెయిట్ చేస్తూ 10 minutes అడిగినాం. లోపల నుంచి ఆ హాస్టల్ ఓనర్ వచ్చి ఇంట్రొడ్యూస్ చేసుకున్న తర్వాత తను అన్నాడు డైరెక్ట్లీ, సరే నేను ఇక్కడ మీకు హాస్టల్లో అరేంజ్ చేయలేను, కానీ ఇక్కడ నుంచి కొద్ది దూరంలో నా ఫ్రెండ్ ప్రాపర్టీ ఉంది, సో అక్కడ మీకు అఫోర్డబులే అన్నాడు. నాకు అది అఫోర్డబుల్ అనగానే ఎంత అని అనుకున్నా, ఒక 2,000 3,000 ఉంటుంది అనుకున్నా. కానీ 1,000-1,500 అంటే అరే యార్, 1,000-1,500 స్టే, ఎస్ వీ కెన్ డూ ఎనీవే. సో నిన్న నైట్ 11:45కి అక్కడ రీచ్ అయిన తర్వాత 11:45 నుంచి 12 వరకు మేము అక్కడే ఉన్నాము. అండ్ హాస్టల్ దగ్గర 12కి మా వాడు అసలు పటాసులు కాల్చిండు. 4-5 minutes, మళ్ళీ అది 1000 వాళ్ళనా ఏం వాళ్ళ తెలియదు, గాల్లేరి డమేల్ అని ఒక 5 minutes అనుకోండి, ఇంకా 5 minutes కాల్చుతుంది అనుకున్నా. ఓకే, కరెక్ట్ టైంలోనే రీచ్ అయ్యి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం అది నిన్న నచ్చింది నాకు. దాని తర్వాత 12:15 కల్లా 12:10 to 12:15 ఇద్దరు వచ్చారు హెల్ప్ చేసి. వాళ్ళు ఏం చేశారంటే చలో మీకు రూమ్ చూపిస్తామని చెప్పేసి ఫైనల్లీ నిన్న నైట్ ఇక్కడికి వచ్చాము. నిన్న నైట్ స్టే చేసిందే ఇక్కడ అనమాట. అండ్ ఆ ఓనర్ వాళ్ళ ఇల్లు ఇది. సో మీరు చూస్తే ఇక్కడ ఈ అమ్మాయి ఎంత నిమ్మలం ఉందంటే, ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏమొస్తుందంటే, మరి విశాల్ హంపి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది, బాగానే ఖర్చు అయినట్టుంది కదా నీకు. లేదు, గ్యాస్కి 700 సమ్ 1,400. అండ్ ఫుడ్ అంటారా ఒక 400-500 అయిపోయింది. 1,500లో ఇలాంటి ప్లేస్కి వచ్చి ఉండడం అనేది అఫ్కోర్స్ నాకైతే సాటిస్ఫై అనిపించింది. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో నేను మీకు రైట్ నౌ నేను ఉన్న హోటల్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది హోటల్ కాదు, ఇల్లు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. హోమో, లాడ్జో, గెస్ట్ హౌజో, బట్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇది ఎంట్రన్స్ తీసుకుంటే ఇందులోకి వెళ్ళి లోపల వెళ్ళిన తర్వాత, సో అది ఓనర్ వాళ్ళ ఇల్లు అనమాట. అండ్ దెన్ ఇది ఒక స్మాల్ కిచెన్ సెటప్. ఓకే, సో ఇక్కడ మీకు ఏమైనా ఫుడ్ కావాలన్నా కానీ మీరు వండుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఉంది. సో దిస్ ఈజ్ ఇది. ఇక్కడ మీరు కూర్చొని ఏమైనా తినాలనుకున్నా తినవచ్చు, డైనింగ్. అండ్ ఇక్కడ బయట వస్తే మార్నింగ్ లేవగానే మంచి వ్యూ చూడండి. ఈ అమ్మ పొద్దుగల వీలైతే మంచి పని స్టార్ట్ చేసారు. వీళ్ళ పని బాగుంది యాక్చువల్లీ, మనం ఆడుండి ఏదో చేసుకోవడం పని కంటే. అండ్ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ మనం లోపలికి వచ్చినట్టయితే, సో నేను మీకు చూపిస్తాను నా ఫస్ట్ డే స్టే ఎలా ఉంది హంపిలో అని. ఒకటేమనిపించింది అంటే, ఇదే 1,000 రూపాయలకి హంపి లోకల్లో తిరిగినా ఏడున్నా కానీ ఒక రూమ్ ఉంటుంది, బిల్డింగ్లో ఏసీ ఉంటుంది, అంతా ఉంటుంది కదా. ఇక్కడ అదంతా లేదు, ప్యూర్లీ విలేజ్ స్టైల్. మీకు చూపిస్తే బడ్జెట్ చూసినట్టయితే ఇలా ఉంటుంది ఇల్లు. అండ్ ఇది రూమ్ అనమాట. సో నైట్ ఇక్కడే పడుకున్నది.
అంతా బెడ్ సెటప్ అంతా ఉంది గైస్. ఓకే, 1000 రూపాయలు అంటున్నా, అర్థం చేసుకోండి, క్లియర్గా ఇంట్లో ఉన్నట్టే ఉంది, రైట్. అప్పుడప్పుడు కొద్దిగా బయటికి వచ్చి ఇలాంటి ప్లేసెస్లో మీరు కూడా స్టే చేయండి. ఎక్కువ పైసలు పట్టవు, జర్ర మీరు తాగే బీర్ల పైసలు, మీరు ఇంట్లో సిగరెట్ పైసలు, ఈ పైసలే నెలకు తీసేసుకున్నా కానీ అనవసరమైన ఖర్చులు అంతా ఆపి ఇట్లాంటి ప్లేస్లో వచ్చేసి కొద్ది రోజులు స్పెండ్ చేయండి, సుకూన్గా ఉంటుంది. సో లెట్స్ కంటిన్యూ. ఇట్స్ ఆల్రెడీ 12 అయింది. ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో హాస్టల్కి వెళ్తే నేను నైట్ తను ఏమన్నాడంటే, ఇప్పుడైతే మీకు అడ్జస్ట్ చేస్తున్నాను, రేపు మార్నింగ్ మీరు ఒకసారి వచ్చి చెక్ చేయండి, ఒకవేళ హాస్టల్లో అవైలబుల్ ఉంటే నేను ఇస్తాను అన్నాడు. బట్ చూద్దాం మన అఫోర్డబిలిటీ బట్టి, ఒకవేళ అవైలబిలిటీ ఉండి 4000 5000 అంటే మనకి ఇదే ఉండడం బెటర్. సో ఇలా మీరు కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు స్టేని కంఫర్ట్గా చూసుకోండి. మీకు ప్రశాంతంగా ఉండాలి, పైసలు తక్కువ ఉండాలి, అండ్ మీకు కొద్దిగా ఓన్ వెహికల్ ఉన్నా కానీ, స్కూటీ కానీ ఏమైనా రెంట్ తీసుకున్నా కానీ, ఇలాంటి ప్లేసెస్లో వస్తే మీకు కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆ ఊర్లలో సిటీలో, ఇప్పుడు హంపి సిటీ లోపల ఉండడం అయితే కరెక్ట్గా అనిపించదు, నాకైతే అనిపించింది వరకు. సో నేను సజెస్ట్ చేసేది అయితే ఇలా సజెస్ట్ చేస్తాను. చలో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ, అండ్ మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాం. చలో. బాబా ప్లేస్ అంటే ఇలా ఉండదండి. సో మనం ఇక్కడ నుంచి దగ్గర హాస్టల్ ఒక 1 కిలోమీటర్, హాస్టల్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంది. సో మనం అక్కడికి వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో హాస్టల్లో బేసిక్లీ ఇది ద గో ఆన్ కార్నర్. సో మీరు లోపలికి వచ్చినట్టయితే ఇది ఎంట్రన్స్. సో రైట్ సైడ్ మీకు ఏదైనా జనాలు ఉంటారు కదా, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ లైక్ స్మోకింగ్ చేయడం, ఇవన్నీ బయట చేస్తారు. అండ్ దిస్ ఈజ్ లైక్ ప్యూర్లీ లోపలికి వస్తే రెస్టారెంట్. మీకు ఎంట్రన్స్లో చూడండి ఇంతమంది జనాలు ఉన్నారు, బట్ మీకు అట్లా అనిపించదు ఫస్ట్ జనాలు ఉన్నట్టు. చాలా డాగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకో ఇది ఒక పిట్ బుల్, అమ్మో. దిస్ ఈజ్ రిసెప్షన్ అండ్ దిస్ ఈజ్ హాస్టల్. సో మీరు ఇక్కడ చూస్తే లోపల బర్డ్ ఉంది, చిచ్చి. అండ్ నాకు ఫేవరెట్ స్పాట్ ఏమనిపించింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, సో దిస్ ఈజ్ లైక్ బ్యూటిఫుల్ థింగ్. మీరు చూస్తే లోపల ఫిషెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ అది కిచెన్ అన్నమాట. సో మనకు అక్కడ ఎలవ్ లేదు, అండ్ ఇక్కడ సిట్టింగ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే జనాలు, రైట్, ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది సిట్టింగ్ ప్లేస్. క్రిస్మస్ చెట్టు, రైట్, దట్స్ బ్యూటీ. ఇంకా క్యారమ్ ఆడుకునే వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ హాస్టల్. సో మీ రిసెప్షన్లో చూసుకున్న ఇవన్నీ చాలా కలర్ఫుల్, ఇవన్నీ ఊరికే రావు, ఏదో ఒక ఆర్ట్ ఇందులో ఉంటుంది, ఐ ఫీల్ లైక్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ చాప్టర్. నేను మీకు హాస్టల్ లోపల చూపించాను. సో మనం అనుకున్నట్టు ఇది ఒక చిన్న ఊరు లాంటి ప్లేస్, చెప్పాను కదా హాస్టల్ అని. సో ఇవన్నీ కాటేజెస్ అనమాట, ఇక్కడ ఉండే వాళ్ళు స్టే ఉండడానికి. సో మనం కూడా ఇక్కడ స్టే చేయాలంటే 5000 అవుతుంది దగ్గర దగ్గర. 5000 అంటే 5000 ఫిక్స్ అని చెప్పట్లేను, బట్ 3000 నుంచి 5000 మధ్యలో ఉంటుంది. బట్ బెటర్, సజెస్టబుల్ ప్లేస్. అండ్ ఇక్కడ దగ్గరలో ఇంత మంచి ప్లేస్ అయితే నేను చూడలేదు. ఇదంతా పాత్.
ఈ బుల్డోజర్ ఏం చేస్తుంది ఈడ? వావ్, బాగుంది, చాలా బాగుంది ప్లేస్ అయితే. సో ఇలా కొండల మధ్యలో చూసుకున్నట్టయితే కంప్లీట్ మౌంటైన్స్ మధ్యలో అండ్ కంప్లీట్లీ విలేజ్ కల్చర్, పాష్ విలేజ్ కల్చర్ అనుకోండి. సో ఇదంతా ఎట్లుందంటే మోడర్న్ విలేజ్లో మొత్తం మోడర్న్ కల్చర్ మీకు కనిపిస్తుంది ఇక్కడ చూస్తే. అండ్ దిస్ ఈజ్ లైక్ ఎంట్రన్స్, మనం వచ్చిన ప్లేస్. అండ్ ఈ చెట్టు చూడండి, ఫస్ట్ టైం బనానా చెట్టు ఇలా ఉండడం కూడా నేను చూస్తున్నా. నైస్ స్పాట్. లోటస్, నిజంగా ఫస్ట్ టైం నేను లోటస్ చెట్టును చూస్తున్నా. మీరు అక్కడ చూడండి, లోటస్ చెట్టు, లోటస్ ఫ్లవర్ కూడా బయటకు వచ్చింది యాక్చువల్లీ. సో ఇక్కడ మీరు వాలీబాల్ కూడా ఆడుకోవచ్చు. అలాంటి చెట్లు అనేవి ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు అక్కడ కూడా చూస్తే ఆ చెట్టు ఉంది. అండ్ నాకు తెలిసి ఇవన్నీ కాస్ట్లీ చెట్లే, ఇక్కడైతే రావు. అండ్ దట్స్ అబౌట్ ద ప్లేస్. నిజంగా మీకు ఈ ప్లేస్ నచ్చి ఉంటుంది. ఒకవేళ మీకు ఒక 3,000 to 4,000 వరకు మీరు ఏదైనా ప్రశాంతమైన ప్లేస్ హంపీలో చూద్దాం అనుకుంటే ఐ సజెస్ట్ యూ. అండ్ లేదు, ఒకవేళ మీ బడ్జెట్ 1,000 నుంచి 1,500 ఉందంటే మనం ఉన్న ద గోవన్ విల్లా ఏదైతే ఉందో అది మీకు 1,000 నుంచి 1,500 మధ్యలో వస్తుంది.